ప్రమాదరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రామగుండ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ తో సహా పూర్తి డాక్యుమెంట్లు వాహనదారులు వెంట ఉంచుకోవాలన్నారు సంతోష్ రెడ్డి. ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి. ప్రస్తుతం ఈ సంవత్సరం నుండి మాసోత్సవాలు అంటే 1 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఉంటుంది. వివిధ కళాశాలలలో, వివిధ పార్కింగ్ ఏరియాలలో, అసోసియేషన్స్లలో, ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్ జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్ అంటే పబ్లిక్ లో చాలా మందికి తెలియదు. ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు. ట్రాఫిక్ రూల్స్ గా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మాసోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిద్దామన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ దురదృష్టవశాత్తు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. వెనక నుండి అంటే డ్రైవర్ నిర్లక్ష్యం, అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం, ఆ నిద్ర టైంలో ఏదో అతిగా నిర్లక్ష్యం ప్లస్ స్పీడ్తో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అందుకే అదే మనం అతివేగం ఒకటి నివారించాలి.